ముగిశాయి. ఈ టోర్నమెంట్లో పెద్దెముల్ మండల జట్టు విన్నర్గా, మారేపల్లి జట్టు రన్నర్గా నిలిచాయి. ఈ సందర్భంగా గెలుపొందిన జట్టుకు యంగ్ లీడర్స్ వ్యవస్థాపకులు మురళీకృష్ణ గౌడ్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఇంతియాజ్, సమీర్, జమీర్ తదితరులు ఉన్నారు. గత 15 రోజుల నుంచి మారేపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన మారేపల్లి యువకులకు మరియు ఇతరులకు మారేపల్లి గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు రాము సమాజ్ వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇదే విధంగా మారేపల్లిలో యువకులు ముందుండి వేరే అనేక కార్యక్రమం తీసుకున్న యువకులు ముందు కావాలని చెప్తూ ముగించుకుంటున్నాం. మన కర్తాల జనాలతో మన స్వాగతం మరోసారి పడుతూ ఉన్నాం. అదేవిధంగా ఏదొచ్చినా యూత్ అని ఎందుకంటారు అంటే ప్రతిదీ మ్యాచే కాకుండా రేపు ఉదయాల మనం ఏ పని చేసినా యూత్ అనే గుర్తుకొస్తుంది. కావున యూత్ అన్ని విధాలా ఈరోజు మెచ్యూర్డ్గా ఉంది. అన్ని విధాలుగా వాళ్ళు నడిపించడం సత్తా సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి యూత్ అనేది ఏది మనం తక్కువ అంచనా వేయకూడదని ఒక ఉద్దేశంతో వాళ్ళని ఎంకరేజ్మెంట్ ఇంకా చేయాలని మన మండలే కాదు ఏడ వచ్చినా కూడా అన్నా నాకు ఇది కావాలి అంటే ఖచ్చితంగా నా వంతు నేను సాయం చేస్తానని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మనం ఉన్నన్న. కాబట్టి యూత్ ఎప్పుడు కూడా మిమ్మల్ని మరవదు. కాబట్టి అన్ని విధాలు కూడా వాళ్ళకి ఏ సహాయ సహకారాలన్నా ముందరు కూడా మీరు అందిస్తారని కూడా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ అవకాశం 15 రోజుల నుండి ఇక్కడ కష్టపడి ఎండనక పగలనక చేసి ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్ చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. విన్నర్స్ టీం, రన్నర్స్ టీంకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా మారేపల్లి ఎంసీఎల్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి సహకరించిన యంగ్ లీడర్స్కి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఈ టోర్నమెంట్ అడగగానే ఇక్కడ నిర్వహించమని సహకరించిన ముళ్ళన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి టీంకి కూడా धन्यवाद తెలియజేస్తూ ముగిస్తున్నాను. में जो टूर्नामेंट रखा गया है लीडर्स MCL बोलकर, ये टूर्नामेंट का फाइनल हो गया. थोड़ा आने में हमें लेट हुई तो यहाँ पर जो जिनके साथ मैं आया उनको बोलने की तारीफ की तो कोई जरूरत नहीं है. आप खुद यंग लीडर्स के करता यंग लीडर्स के उद्घाटन करें. यंग लीडर जो बनाए फाउंडर है. हमारी बदकिस्मती ये है, खासकर हमारी बदकिस्मत ये है कि हम मुरलीअन्ना को काफी देर से मिले जिंदगी में. उन्होंने यंग लीडर्स लगाकर इतने चीजें टांडुल में यंग MLA को जिता लिए. अब हमारी बदकिस्मती देखो ऐसे हुई कि हम बहुत लेट मिले अन्ना, आपसे लेट मिले हम, इसलिए हम भी एक नौजवानों की तरफ से माफी चाहेंगे. लेकिन ये जो यंग लीडर्स का जो इंकरेजमेंट मैं मुरलीअन्ना के साथ देख रहा हूँ, हर जगह यंग लीडर्स को आप स्टार्ट करना, यंग लीडर्स की तरफ से एक बोलते नहीं, ये कोई क्रिकेट सीजन नहीं चल रहा है फिर भी हर मंडल में अब टांडुल टाउन में भी लगाने का अन्ना का इरादा है. वो बड़ा टूर्नामेंट करेंगे बोल के कि यंग लीडर्स को इंकरेज करने में बहुत जनों को देखा. बड़े बड़े प्लेयर हैं टांडुल में, हम वो करते, हम स्टेडियम बनाए थे बोलते मैच बड़ा होगा, कुछ भी नहीं बना. टांडुल की पिच गिरोड और छोटी हो रही, लेकिन कुछ खाली बातें करते हमारे पास लगा. लेकिन एक बंदा है काम कर रहा, MLA साहब काम करा रहे. आने वाले दिनों में भी हम टांडुल में अच्छा टूर्नामेंट रखेंगे, क्योंकि वहां पे मुरलीअन्ना ऑलरेडी 2 महीने से बोल रहे हैं अच्छा टूर्नामेंट रखो बोल के. हम भी टूर्नामेंट रखने की पूरी कोशिश कर रहे हैं. यहाँ जो टूर्नामेंट रखे, ये जो ऑर्गेनाइजर्स है, जीते हुई टीम हारे हुई टीम, सबको मेरी तरफ से बहुत बहुत मुबारकबाद. मैं मुझे जो मौका दिया मैं इसका शुक्रिया अदा करता हूँ. थैंक यू. ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, క్రికెట్ కోసమే ఈ టోర్నమెంట్ అనుకుంటే పొరపాటు. క్రికెట్తో పాటు మనం అందరం బాగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే యూత్ అందరూ కూడా ఒకే కులం. ఎక్కడ ఉన్నా మనమంతా కులాల పేరుతో విడిపోయినాం కానీ యువకులంతా ఒకటే కులం, అది యువకులం. అయితే ఎక్కడున్నా కూడా ఇప్పుడు 50 టీంలు అంటే సుమారుగా ఒక టీంలో 11 మంది ప్లేయర్స్ ఉంటారు, ఒక 4-5 మంది వాళ్ళతో పాటు ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. అంటే సుమారుగా ఒక టీం నుండి ఒక 20 మంది అనుకుంటే 50 టీంలు 5 గంటల సుమారుగా ఒక 1000 మంది ఇక్కడ స్పెక్టేటర్స్గా వచ్చిండ్రు. 1000 మంది ఒకరికొకరు కలిసిండ్రు.
ఇది ఒక మంచి అవకాశం. యువకులు ఎక్కడున్నా కూడా ఒకే ప్లేస్కు రావాలా, ఒకే వేదిక మీదకి రావాలని చెప్పేసి ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ క్రికెట్ టోర్నమెంట్ల ద్వారా దొరుకుతుంది. ఇంకోటి ఒక మతానికి సంబంధించిన, ఒక కులానికి సంబంధించిన, ఒక పార్టీకి సంబంధించి ఏదన్నా ఈవెంట్ జరిగితే వాటికి సంబంధించిన వ్యక్తులు కానీ, ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు కానీ, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ వస్తారు. కానీ క్రీడల్లో మాత్రమే ఒక మంచి అవకాశం ఏంటంటే ఇక్కడ కులం ఎవరు అడగరు, మతం ఎవరు అడగరు, జాతి ఎవరు అడగరు, అందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చే కొంచెం మంచి అవకాశం, ఒక మంచి ప్లాట్ఫామ్ ఏదైతుందో అవి క్రీడలు. కాబట్టి ఈ యంగ్ లీడర్ సంస్థ ద్వారా గతంలో కూడా చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఇంకా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. అయితే ఎలాంటి రాజకీయ బిల్లులకు సంబంధం లేకుండా యువకులందరూ కూడా గ్రామాభివృద్ధి వైపు కానీ, దేశాభివృద్ధి వైపు కానీ ప్రయాణం చేయాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ యువకులందరికీ ఒక విజ్ఞప్తి, ఇండివిజువల్ డెవలప్మెంట్ ఈజ్ నేషనల్ డెవలప్మెంట్. అంటే మనిషి తనంతటా తాను డెవలప్ అయితే ఆటోమేటిక్గా దేశం డెవలప్ అవుతుంది. సమాజం డెవలప్ కావాలి, ఊరు డెవలప్ కావాలని ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా ఈ ఆటలతో పాటు చదువుల్లో మంచిగా రాణించాలని, మంచి ఉద్యోగాలు సాధించాలని, లేదా వ్యాపారం చేసినా ఇంకో వృత్తి చేపట్టినా కూడా వాళ్ళందరూ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినటువంటి మారేపల్లి యూత్ అందరూ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు మూడు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. Best bowler goes to, in the total tournament, best bowler goes to Balraj. Best umpires goes to Samir Ramreddy. Next team Marepalli. Winners to రన్నర్స్ టీమ్ లో నుంచి ఎవరైనా ఒకరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. బెస్ట్ కీపర్ గోస్ టు బాలు. బెస్ట్ కీపర్ గోస్ టు బాలు. आप इधर आ जाओ, राइट, हाँ इधर थोड़ा पीछे हटो। इम्तियाज भाई इधर देखो थोड़ा, इम्तियाज भाई, हाँ राइट। इम्तियाज भाई भी टीम प्लेयर लाग कनिपिस्तुन्नाడు అన్న. రైట్స్ లో పెట్టండి ఫస్ట్. వెంకట్ జి మహేందర్ రెడ్డి, వెంకట్ జి మహేందర్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, భాను, యూనుస్, పి మహేందర్ రెడ్డి, నేను అనంతప్ప, ఎస్ శ్రీనివాస్ రెడ్డి, పి మధుసూదన్ రెడ్డి, బంటు యాదప్ప, परवेश, गैस थोड़ा पीछे,
थोड़ा मेरे वो हार डालो हाँ मीडिया थोड़ा थोड़ा पीछे हटे तो सब जना ये ఇక్కడ చూడండి కొంచెం ముందు జర ఇక్కడ एक मिनट లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.